నమస్తే. ఆగస్టు మాసం వచ్చిందంటే చాలు మనందరికీ గుర్తొచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. ఇక శ్రావణ మాసంలో ఏ ఏ పూజా క్రతువులు ఉంటాయి, అలాగే శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉండాలి, భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి శ్రావణ మాసం ఎంతటి మేలు చేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి మనందరికీ సుపరిచితులు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ముందుగా మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి, హిట్ టీవీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా అసలు శ్రావణ మాసానికి ఎందుకు ఇంతటి విశిష్టత? మామూలుగా ఆడవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా పెళ్లిళ్ళకి కానివ్వండి, ప్రతిదీ ఒక శుభకార్యం అంటే ముందుగా గుర్తొచ్చేది శ్రావణ మాసమే. అవును. ఎందుకు శ్రావణ మాసానికి ఇంతటి విశిష్టత చెప్పండి. అది సింపుల్ గా చెప్పాలి అంటే, శ్రవణ నక్షత్రంలో మనకి పౌర్ణమి వస్తుంది. అంటే మన వాళ్ళందరూ ఎప్పటి నుంచో లెక్కలేసి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి కదా. కానీ శ్రవణం అనేదేమో మనమేమో విష్ణుమూర్తికి చెప్పున్నాం అనమాట నక్షత్రము. అదొకటి కాకుండా విష్ణుమూర్తితో పాటు ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి ఉంటారు. అన్ని లక్ష్మిలు మనకు కావాలి. అంటే ఏంటంటే ఇచ్ఛాశక్తి కూడా లక్ష్మి ఇవ్వవలసిందే. ఏదో ఒక దేవి స్వరూపం ఇస్తారు. అందుకని దేవిని కొలవడం అనేది శ్రవణ మాసంలో చాలా ఎక్కువ అయింది. అంటే అమ్మవారిని కొలవడం అనేది శ్రవణ మాసం ఎందుకు విశిష్టత అంటే, విష్ణుమూర్తి నక్షత్రం ఆల్రెడీ చెప్పాను కనుక, మహాలక్ష్మి కానీ తోడుగానే ఉంటారు, విడిచిపెట్టి అయితే ఉండరు. సో దంపతుల్ని మనం కొలవడం అని కాదు, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కొలవడం అనేది అనాదిగా మనకు వస్తున్న ఒక నియమం అనుకుందాం, ఆచారం అనుకుందాం. ఎవరిష్టం వాళ్ళు. అంటే లక్ష్మినే ఎక్కువ కొలుస్తాం. ఎందుకని? స్థిర లక్ష్మి రావాలి అన్న ఒక పాయింట్ మీద. అంటే మనకి లక్ష్మి కావాలి. లక్ష్మి అంటేనే ఏంటి? నాట్ ఓన్లీ డబ్బు, సంపద, ఏదైనా కావాలి. ధైర్యలక్ష్మి కూడా చెప్తాం మనం. ధైర్యానికి లక్ష్మినే చెప్తాం. సో లక్ష్మిని ఆవాహించడానికి, ఇంటికి రమ్మని చెప్పడానికి, పిలవడానికి, లేకపోతే ఇన్విటేషన్ ఇవ్వడానికి శ్రవణ మాసం అనేది మనం చేస్తూ ఉంటాము. అది మంగళవారాలు చేస్తారు, ఫ్రైడేస్ చేస్తారు కదా. మనకి పౌర్ణమికి వచ్చే ముందు మనం వరలక్ష్మి వ్రతం కింద చేస్తాం. సో అదొకటి కాకుండా మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితం బాగుండాలని అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. దేనికైనా సరే అమ్మవారిని కొలిస్తే మనకి తొందరగా అవుతుంది. అదొకటి. మనకి కావాల్సింది మనం రాబట్టుకోవడానికి, లేకపోతే గోల్స్ పెట్టుకున్నాం అనుకుందాం కాసేపు, మనకి ఇష్టంగా ఒక పని చేయాలి, అది కష్టమైనా చేయగలగాలి అన్నప్పుడు మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం, అమ్మవారినైనా ఆహ్వానిస్తాం అన్నమాట. సో ఇది ప్రత్యేకించి శ్రవణ మాసంలో. అందుకని మ్యారేజెస్ కూడా ఉంటాయి. అండ్ గోల్డ్ కొనుక్కుంటారు చాలా మంది. గోల్డ్ కొనుక్కోవడం అనేది ఏంటంటే లక్ష్మిని ఇంటికి ఇన్వైట్ చేసినట్టే, అంతే కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు శుభ్రంగా తోరణాలు కట్టుకుని, పసుపు గడపకి రాసుకుని, ఇవన్నీ అనాదిగా వస్తున్న ఒక పద్ధతులు మనవి. సో ఇప్పుడు గడపలు లేవు, అన్ని ఫ్లాట్స్ అయిపోయాయి. దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ స్టిల్ ఇవన్నీ చేయడానికి, అండ్ ఆల్సో బంధుమిత్రుల్ని కలవడానికి, అంటే ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది మన సాంప్రదాయం. సో ఒకటి ఇస్తే గానీ మనకి తిరిగి రాదు. అది మన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైనా ఇచ్చినప్పుడు, అంటే ఇష్టంగా ఇచ్చినప్పుడు మనకి తిరిగి వస్తుంది. అది బ్లెస్సింగ్ కింద మనకి యూనివర్స్ కూడా ఇస్తుంది అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఒక పద్ధతి. అంటే మన పద్ధతులు సనాతన ధర్మంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంది. సో ముత్తైదువులకి ఇచ్చినప్పుడు అంటే ఏంటి? మనం తాంబూలం ఇస్తాం, అలాగే చీరలు ఇస్తాము, బ్లౌజ్ పీస్ ఇవ్వడం అనేది ఆన్మాయితీ. బట్ అలాగే ఆభరణాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. మనం దేవికి కూడా ఆభరణాలు వేస్తూ ఉంటాం. కొత్త ఆభరణాలు కొనుక్కొని దేవిని పూజ చేసినప్పుడు వేసుకుని మనం వేసుకోవడం అనేది ఒక ఆన్మాయితీ కింద వచ్చింది. అంటే ఏంటంటే ప్రసాదం కింద తీసుకోవడం అనేది చాలా ఆన్మాయితీ మనకి ముందు నుంచి. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి దేవి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాంపత్య జీవితం బాగుంటుంది అన్న ఒక విషయం మీద మనం చేస్తూ వస్తాం. శ్రావణ మాసంలో ఇంకోటి ఏంటి? పెళ్ళిళ్ళని ఇందాక మెన్షన్ చేసావు. అంటే ఏంటి? మనకి తీసుకొచ్చుకున్నాం, లక్ష్మిని ఇంటికి తీసుకొస్తున్నాం అన్న ఒక ఉద్దేశంతో. అంటే ఏంటి? ఎప్పటికైనా పెళ్లి చేసినప్పుడు ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చుకుంటాం, అంతే కదా. ఒక కుటుంబం అభివృద్ధి అవుతుంది, అండ్ ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని. రెండోది ఏంటంటే, ఈ పూజలన్నీ ఎప్పుడు పెట్టారు? మన హస్బెండ్ లేకపోతే మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ బాగుండాలి అని కోరుకోవడానికి కూడా మనం పెట్టున్నాం. ఇవన్నీ ఏంటంటే లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణుమూర్తిని విడిచిపెట్టి ఉండదు.
అది తెలిసిన ఒక విషయమే. అన్ని అవతారాల్లో మనం చూసామంటే ఫస్ట్ 2, 3 అవతారంస్‌లో లేదు కానీ మిగతా అవతారాలు అంతా కూడానే ఉన్నారు. రైట్. సో, విడిచిపెట్టి ఉండదు. అంటే హ్మ్. లేకపోతే వక్షస్థలం అంటే గుండెలో ఉంటుంది హ్మ్. అని చెప్తూ ఉంటాము. సో, ఆ దంపతులు ఆది దంపతులు అనుకుందాం. ఆశీర్వాదం ఉంటే చాలా బావుంటుంది. ఎప్పటికైనా లైఫ్ బావుంటుంది. అంటే బ్లెస్సింగ్స్ అనేది మనకు కావాలి కదా! రైట్. తప్పక ఉండాలి. అది ఒకటి. అండ్ ఆల్సో మనం సంపద తెచ్చుకోవడానికి నేను ఇందాక గోల్స్ గురించి మాట్లాడాను. అవును. అవును. ఆ గోల్ పెట్టుకొని దాని దశ ద్వారా నడవడం, అలాగే రాబట్టుకోవడం దానికి ధైర్యం కావాలి. అందుకనే అన్ని అష్టలక్ష్మిలని చెప్తూ ఉంటాం. ధ ధైర్యలక్ష్మి కూడా మనకి కావాలి. సో, అన్ని లక్ష్మీల్ని ఆహ్వానించడానికి, ఇన్వైట్ చేయడానికి, అలాగే పెళ్ళప్పుడు ఒక ఆడపిల్లని అంటే లక్ష్మిని తెచ్చుకోవడానికి శ్రవణ మాసం అనేది చాలా విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం. శ్రవణ మాసం ఎక్కడ చూసినా అసలు పండగ వాతావరణం ఉంటూ ఉంటుంది అందరి ఇళ్లల్లోనూ. ఎందుకంటే ప్రసాదాలు చేయడం, అలాగే పూజలు చేయడం, వ్రతాలు నోచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, తప్పక చాలా బావుంటుంది. ఈసారి కూడా అందరూ అలా చేసుకోవాలి. అలాగే లక్ష్మీ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుందాం. రైట్. చాలా చక్కగా వివరించారు. అదండి శ్రావణ మాసం యొక్క విశిష్టత. ఈ శ్రావణ మాసం అందరి ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో లక్ష్మి తాండవించాలని, లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఒక ఆస్ట్రాలజిస్ట్‌గా లేదా లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్‌బి సుధ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.